మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో మళ్లీ క్రూడ్ ధరలు భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి ప్లాంట్ ఆరామ్కో రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగింది. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటే, మరోవైపు సౌదీ అరేబియా పైన హౌతీలు తిరుగుబాటు కొనసాగుతోంది. ఇరాన్కు సపోర్ట్ ఇస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు తాజాగా ఎర్ర సముద్రాన్ని దిగ్బంధనం చేసినట్లు ప్రకటించారు. అలాగే ఆరామ్కో పైన హౌతీలు డ్రోన్తో అటాక్ చేశారు. యెమెన్ పైన సౌదీ జరిపిన వైమానిక దాడులకు వ్యతిరేకంగా ప్రతిదాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. యెమెన్ పైన దిగ్బంధనం ఎత్తివేసే వరకు ఎర్ర సముద్రంలో నౌకలు అడ్డుకుంటామని హౌతీలు హెచ్చరించారు. ఆరామ్కోపై అటాక్తో చమురు శుద్ధి కేంద్రం దగ్గర భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన నేపథ్యంలో రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం ఆరామ్కో ప్లాంట్లో మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. మరోవైపు ఆరామ్కో ప్లాంట్పై అటాక్తో మళ్లీ క్రూడ్ ధర సెగలు కక్కనుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మళ్లీ బ్రెంట్ క్రూడ్ $100 క్రాస్ చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. సౌదీ అరేబియాకు చెందిన నౌకల రాకపోకలను అడ్డుకోవడానికి బాబ్ ఎల్ మాంబర్డ్ జలసంధిని మూసివేస్తామని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించడంతో క్రూడ్ రవాణా నౌకలకు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆ జలసంధి ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్తో కలిపే ఒక కీలకమైన నౌకా రవాణా మార్గం. దీంతో ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12% చమురు రవాణా ఇదే మార్గం గుండా వెళుతుంది. తాజా సంక్షోభంతో క్రూడాయిల్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది.